బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. సుమారు 690 కోట్ల విలువైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన పర్యటనలోని శ్రీకారం చుట్టనున్నారు. ఇక రేపటి నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. నేడు మధ్యాహ్నం 2 గంటలకు గుండుపల్లె మండలంలోని అగస్తా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లోని టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవనానికి భూమి పూజ చేస్తారు. కుప్పం మున్సిపాలిటీలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ గ్రంథాలయం ఆదిత్య బిర్లా నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఇక కంగుద్దిలో హెరిటేజ్ థీమ్ పార్క్ మరియు బౌలరింగ్ పార్కు అభివృద్ధి పనులకు ప్రారంభిస్తారు. అనంతరం కుప్పం నియోజకవర్గాన్ని నెట్ జీరోగా మార్చే ప్రణాళికను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. సుర్బన జురంగ్ రూపొందించిన కుప్పం మాస్టర్ ప్లాన్ మరియు మోడల్ బస్ స్టాండ్ డిజైన్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక బెగ్గిలపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఆదివారం పార్టీ కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ కమిటీతో కీలక సమీక్ష నిర్వహిస్తారు. ముందుగా ఈ రోజు ఉదయం గుంటూరులో పర్యటించి అక్కడ జీజీహెచ్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం హెలికాప్టర్ ద్వారా కుప్పం చేరుకుంటారు.